Okay, so in the last class, actually, we discussed up to splitter. Okay, splitter మనం ఎందుకు యూజ్ చేస్తామనంటే సో రిపోర్ట్ రికార్డ్స్ని వన్ బై వన్ అనేది స్ప్లిట్ చేసి మనం ప్రాసెస్ చేయటానికి రైట్. సో ఈ స్ప్లిటర్లో మనం XML స్ట్రీమ్ స్ప్లిటర్ స్ట్రాటజీ అనేది తీసుకున్నాం. సో బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద స్ట్రీమింగ్ ఫంక్షనాలిటీ, సో దట్ ఈస్ ద రీజన్ ప్రాసెసింగ్ కూడా స్పీడ్గా ఉంటుంది అనమాట. ఓకే, వన్ ఆఫ్టర్ అనదర్ రికార్డ్ అనేది ప్రాసెస్ చేసేది కూడా స్పీడ్గా ఉంటుంది. సో డైరెక్ట్గా మనం స్ట్రాటజీ డిఫైన్ చేసిన వెంటనే ఇది ప్రాసెస్ కాదు. సో వీ నీడ్ టు గివ్ ద నేమ్ స్పేస్ ఆఫ్ దట్ పర్టికులర్ రిపోర్ట్ అండ్ ఆల్సో XPath. Okay, these two are important. Okay, so now I have added the splitter. Okay, and strategy also I have added. So now it is split all the report records one after another. That is fine. So now I just want to create some properties to store all the report values. Okay, report values like company value, worker value, employee ID, like that. So how to do that? Okay, so here the syntaxes and the properties creation are same for any integration. Okay, so if you are working on any kind of different other integration, so maybe you may get different kinds of other required kind of integrations, but the process is same for all integrations. So in order to create eval conditions, first we need to add async mediation. Okay, so async mediation, because eval properties, the component which we use, మనం ఏ కాంపోనెంట్ అయితే యూజ్ చేస్తున్నామో ఈవెల్ ప్రాపర్టీస్ అనేది క్రియేట్ చేయడానికి అవి ఏంటంటే మీడియేషన్ కాంపోనెంట్స్. సో లైక్ లాగ్ కాంపోనెంట్స్ లాగా మీడియేషన్ కాంపోనెంట్స్. సో అవి ఏంటంటే మనకి నార్మల్గా డ్రాగ్ చేసి ఇక్కడ యాడ్ చేయడానికి పాసిబుల్ కాదు. సో ఆల్వేస్ వీ షుడ్ యూజ్ ఇన్సైడ్ ఆఫ్ ద async mediation or sync mediation, రైట్. సో ఫర్ దట్ రీజన్ ఏంటంటే నేను async mediation అగైన్ వన్ మోర్ async mediation 0 అనేది యాడ్ చేశాను. సో ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. సో దిస్ టైం నేను రౌట్స్ టు అనే ఆప్షన్ వాడట్లేదు. ఓకే, డైరెక్ట్గా ఈ బ్లూ కలర్ లైన్ నుంచి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. సో ఆల్వేస్ ఫర్ స్ప్లిట్టర్కి సబ్ రౌట్ నుంచి మాత్రమే కనెక్షన్ అనేది నెక్స్ట్ కాంపోనెంట్కి వెళ్ళాలి. ఓకే, సబ్ రౌటింగ్ మాత్రం నెక్స్ట్ కాంపోనెంట్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఈవాల్ కాంపోనెంట్స్. ఓకే, సో వ్యాలిడేషన్ అనే ట్యాబ్లో మనకి ఈ ఈవాల్ అనేది కాంపోనెంట్ వస్తుంది. ఓకే, సో ఈ వ్యాలిడేట్ EXP అండ్ వ్యాలిడేట్ XPath అని 4 ఉన్నాయి కదా. సో మెయిన్లీ మనం ఈవాల్ అండ్ వ్యాలిడేట్ EXP అనేది యూజ్ చేస్తాం. సో ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్లో ఈ కాంపోనెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రాగ్ దిస్ వన్ అండ్ యాడింగ్ ఇట్ హియర్. సో క్లిక్ ఆన్ ద ఎక్స్ప్రెషన్స్. ఓకే, అండ్ క్లిక్ ఆన్ ద ప్లస్ బటన్. సో ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ రాస్తాం. సో ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది ఎలా ఉంటుంది, కంట్రోల్ ఆల్ స్పేస్ అనేది క్లిక్ చేస్తే మనకి హెల్ప్ ప్రాపర్టీస్ అనేవి వస్తాయి. ఓకే, ప్రాప్స్ అని. ఈ ప్రాప్స్ అనే దాని మీద డబుల్ క్లిక్ చేస్తే సో మనకి ఇలా ప్రాప్స్ మై ప్రాప్ నేమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ స్పేస్ వచ్చింది, జస్ట్ రిమూవ్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ పి ముందు ఆ కర్సర్ ప్లేస్ చేసి మనం బ్యాక్ స్పేస్ చేసి ఇలా చేసుకోవాలి. సో ప్రాప్స్ ఆఫ్ అది ఈక్వల్ టు, సో ప్రాప్స్ ఆఫ్ అంటే ఏంటి, ఇక్కడ నేమ్, ఎనీ నేమ్ అనేది మన ఇష్టం. ఇవేమి కేస్ సెన్సిటివ్ కాదు. ఓకే, సో ప్రాపర్ ఫార్మాట్లో ఉండాల్సిన పని కూడా లేదు. బట్ అయితే సింగిల్ కొటేషన్ మధ్యలో మాత్రమే ఉండాలి. దట్ వుడ్ బి ఎనీ నేమ్ యాజ్ యువర్ విష్, మనం ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు. దీని తర్వాత పార్ట్స్ ఆఫ్ 0.
ఓకే. సో, ఈ పార్ట్స్ ఆఫ్ జీరో అనేది బేసిక్‌గా ఏంటనంటే నేను ఆల్రెడీ చెప్పాను. సో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఒక కాంపోనెంట్ నుంచి నెక్స్ట్ కాంపోనెంట్‌కి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెసేజ్ రూపంలో ఇది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. So always the message which was started from the this component, that would be, we can call it as a part, means root part of the message. So root part of the message up to here ఏముంటుంది, రిపోర్ట్ డేటా ఉంటుంది. సో ఆ రిపోర్ట్ డేటా అనేది ఈ ఈవెల్ కాంపోనెంట్లో క్రియేట్ చేసే ప్రాపర్టీకి రూట్ పార్ట్ మెసేజ్ అవుతుంది. సో దట్ ఈస్ వై ఈ సింటాక్స్ అనేది పార్ట్స్ ఆఫ్ జీరో అనేది మనం యాడ్ చేస్తాం. ఓకే. సో ఇది స్టాండర్డ్. ఓకే. పార్ట్స్ ఆఫ్ జీరో డాట్ ఎక్స్ పాత్. ఓకే. సో ఈ ఎక్స్ పాత్లో మనకి టూ ఏముంటాయని అంటే బేసిక్గా సో ద రిపోర్ట్ నేమ్ స్పేస్ ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ ఈ ఎక్స్ఎంఎల్ ఉంది కదా, రిపోర్ట్ ఎక్స్ఎంఎల్, ఆ పర్టికులర్ ఫీల్డ్ యొక్క ఎక్స్పాత్ అనేది కూడా మనకి అవసరం అనమాట. సో దీస్ టూ ఆర్ బేసిక్ థింగ్స్. సో one is for report namespace. Okay, report namespace is nothing but this one. Okay, this one. Okay, so like that we need to write the XPath. So దానికి ఎలా రాస్తామనంటే మనం సింగిల్ కొటేషన్ స్లాష్ రిపోర్ట్ ఎంట్రీ. Okay, no need to slash report entry slash. సో ద ఫస్ట్ వన్ ఇది రిపోర్ట్ ఎక్స్ఎంఎల్ నేను డౌన్లోడ్ చేశాను. సో ఐ థింక్ యూ నో ఆల్రెడీ హౌ టు డౌన్లోడ్ దిస్ రిపోర్ట్ ఎక్స్ఎంఎల్. సో ఇన్ ద సేమ్ వే నేను రిపోర్ట్ ఎక్స్ఎంఎల్ అనేది డౌన్లోడ్ చేశాను. ఓకే. సో రిపోర్ట్ ఎంట్రీ అండ్ దెన్ కంపెనీ స్లాష్ సేమ్ ఎక్స్ఎస్ఎల్టీలో మనం ఎలా అయితే యాడ్ చేసామో సేమ్ ప్రాసెస్ @descriptor. ఓకే. సో దీని తర్వాత ఒక కామా యాడ్ చేసి, ఓకే, డబుల్ కొటేషన్స్ మధ్యలో ఈ రిపోర్ట్ నేమ్ స్పేస్ మనం ఈ ఫిల్టర్ స్ప్లిటర్లో యాడ్ చేసాం కదా, సో దాన్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఈ లాస్ట్లో సింగిల్ కొటేషన్ ఉంది, ఇది మనకు అవసరం లేదు. సో ఇక్కడ సింగిల్ కొటేషన్ యాడ్ చేయాలి. సో డేటా షుడ్ బి ఇట్లా బ్లూ కలర్ హైపర్ లింక్ లాగా ఉండాలి 100%. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కరెక్ట్, అదర్వైజ్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే. సిమిలర్లీ ఒక 4 యాడ్ చేయండి. ఫస్ట్ వన్ని కాపీ చేయండి, సెకండ్ ప్లేస్లో ప్లేస్ చేసిన తర్వాత సెకండ్ వన్ ఈజ్ ఫర్ వర్కర్. ఓకే. సో వర్కర్ సేమ్ అంతే ప్రాసెస్. జస్ట్ డబ్ల్యూడి వర్కర్ మనం కాపీ చేసి ఇలాగా. ఓకే. సో దిస్ ఈస్ ఫర్ వర్కర్ and change the property name as worker. But right now we are not using these properties at anywhere, but I'm just telling you how to create this one. And next one is for employee. So ఈ ఎంప్లాయీ ఐడికి ఇక్కడ డిస్క్రిప్టర్ లేదు. సో అందుకని ఏంటంటే మనకి ఈ డిస్క్రిప్టర్ అవసరం లేదు, జస్ట్ ఇలా యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ EMP-ID. ఓకే. సో సేమ్ ప్రాపర్టీని కాపీ చేయండి, పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ the location. So for location actually we have the descriptor. Okay, and copy the third one. Sorry, ikkada name change cheddam.
Okay, so location WD descriptor, and copy the same one and paste it here. Now this is for hire date. Okay, so hire date does not require a descriptor because it doesn't have the descriptor. Okay, and add one more one. Cost center and descriptor. సో ఇలా మనం ప్రతి ఫీల్డ్కి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లైక్ ఇన్ ద సేమ్ మేనర్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ స్టాండర్డ్ యాక్చువల్గా. సో ఏ ప్రాపర్టీ మనం క్రియేట్ చేసినా సరే, ఓకే, సేమ్ ఫార్మాట్, నథింగ్ ఈజ్ డిఫరెంట్ యాక్చువల్గా. ఓకే, కాస్ట్ సెంటర్ ఫైన్. సో జనరల్గా తర్వాత ఏం చేస్తారని అంటే మనం ఇంటిగ్రేషన్ క్రియేట్ చేసినప్పుడు సో లాగ్ కాంపోనెంట్స్ అనేది యాడ్ చేసి ఈ ప్రాపర్టీస్ మొత్తం అక్కడ మనం కాల్ చేస్తాం. అంటే వాల్యూస్ వస్తున్నాయా లేదా అని చెప్పేసి అనేది ఐడెంటిఫికేషన్ గురించి. ఓకే, సో ఫర్ దట్ రీజన్ యాక్చువల్గా మనం ఇది యూజ్ చేస్తాం. ఓకే, సో అది ఎలా చేస్తామనంటే సో డైరెక్ట్గా ఇక్కడైనా మనం డ్రాగ్ చేయొచ్చు, లేదా ఇక్కడ మౌస్ పాయింటర్ ఎసింగ్ మీడియేషన్లో ఎనీ ప్లేస్లో మౌస్ పాయింటర్ మూవ్ చేస్తే మనకి పైన డిస్ప్లే అవుతాయి. అక్కడ నుంచి మనం డైరెక్ట్గా లాగ్ కాంపోనెంట్ క్రియేట్ లాగ్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎర్లియర్ మనం మెసేజ్ కంటెంట్ యూజ్ చేసాం. నా మెసేజ్ కంటెంట్ నాట్ రిక్వైర్డ్, సో దాన్ని రిమూవ్ చేసి టెక్స్ట్, ఓకే, టెక్స్ట్ యాడ్ చేసి ఇక్కడ ప్రాప్స్ చెక్ అని పెడుతున్నాను, హెడ్ లైన్ అనేది. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏముంటుంది, కంపెనీ, ఓకే, అండ్ దెన్ వర్కర్, ఓకే, అండ్ దెన్ ఎంప్లాయీ ఐడి, and then hire date and location అనుకుంటాం. ఓకే, సో అంటే ఇక్కడ వాల్యూ వస్తుందో రాలేదో మనకి తెలియదు. సో అది దాన్ని ఎన్ష్యూర్ చేసుకోవడానికి ఏంటంటే మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ కంపెనీ ప్రాపర్టీ ఎక్కడ ఉండింది, సో దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత లాగ్ ఫైల్లో కంపెనీ ఆఫ్టర్ ఈక్వల్ టు తర్వాత మనం మౌస్ పాయింటర్ ప్లేస్ చేసి ఇక్కడ ఎంవెల్ అని కనపడుతుందా, సో ఇక్కడ క్లిక్ చేసి దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో ఇలా వస్తుంది. సో మనం డైరెక్ట్గా @ ఓకే, ఓపెన్ కర్లీ ప్రాసెస్ అండ్ ప్రాపర్టీ అండ్ క్లోజ్ కర్లీ ప్రాసెస్ అనేది మనం డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఓకే, బట్ ఎంవెల్ బై యూజింగ్ ఎంవెల్ ద్వారా చేస్తే ఏంటంటే సో అది ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సిమిలర్లీ ఫర్ ఆల్ అన్ని ఫీల్డ్స్కి మనం ఇలానే యాడ్ చేయొచ్చు. సో ఇలా ఒక 50 ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఫర్ ద 50 యూ షుడ్ యాడ్ లైక్ దిస్. అంటే సో ఇది మ్యాండేటరీ అనేది ఏం కాదు, బట్ ఇట్స్ గుడ్ టు హ్యావ్. సపోజ్ ఎర్రర్ వచ్చింది, సో ఎర్రర్ రీజన్ అనేది వాల్యూ నాట్ ఫౌండ్ అని చెప్పేసి అని ఎర్రర్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఆ టైంలో మనం డీబగ్గింగ్ అనేది ఇట్లాంటి ప్రాపర్టీస్ దగ్గర నుంచే చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ప్రాపర్టీలో వాల్యూ అనేది వస్తుందా రావట్లేదా. ఓకే, సో అక్కడ నుంచి మనం ఎన్ష్యూర్ చేసుకొని సో ఓకే ఇక్కడ వాల్యూ వస్తుంది, దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ టు ఫిక్స్ దిస్ ఇష్యూ. సో ఇంకెక్కడ వేరే ప్రాబ్లం ఉండిందని చెప్పేసి అనేది అట్లా మనం డీబగ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఆ పర్పస్ గురించి ఏంటంటే మనం ఈ ప్రాప్స్ వాల్యూస్ అనేది మనం ఆల్వేస్ చెక్ చేసుకుంటాం. ఓకే, సో లైక్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్.
Okay, now this is fine. So now let's use the aggregator to aggregate all the records in a single output file. So because suppose నేను um, ఇప్పుడు స్టోర్ కాంపోనెంట్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నాను. అదేంటంటే టు స్టోర్ ఆల్ ద రిపోర్ట్ రికార్డ్స్. ఓకే, టు స్టోర్ ఆల్ ద రిపోర్ట్ రికార్డ్స్. అవి ఎక్కడ ఉంటాయనంటే అదర్స్లో స్టోర్. ఓకే, అదర్స్లో స్టోర్ అంటే ఇది ఎందుకు మనం అగ్రిగేటర్ యూజ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు ఒక చిన్న డెమో లాగా అనమాట ఇది. సో ఎందుకు మనం అగ్రిగేటర్ యూజ్ చేయాలి, అగ్రిగేటర్ యూజ్ చేయకపోతే డేటా ఎలా వస్తుంది, యూజ్ చేస్తే ఎలా వస్తుంది అనేది. ఓకే, సో ఇక్కడ నేను స్టోర్ కాంపోనెంట్ ఒకటి యూజ్ చేశాను. సో ఈ స్టోర్ కాంపోనెంట్లో మనకి 3 థింగ్స్ ఉన్నాయి. ఒకటేంటనంటే ఎక్స్పైర్స్ ఇన్ డాక్యుమెంట్ రిటెన్షన్ పాలసీ అంటాం దీన్ని. ఓకే, తర్వాత ఫైల్ నేమ్. ఓకే, డాక్యుమెంట్ రిటెన్షన్ పాలసీని ఎలా డిఫైన్ చేస్తారంటే PD30, అంటే 30 days వరకు ఈ ఫైల్ అనేది అవైలబుల్గా ఉండాలని PD30. అలా 60 days అయితే PD కామన్ 60, 180 days అయితే 180, లైక్ దాట్. అండ్ ఫైల్ నేమ్ test2 report XML .xml ఎక్స్టెన్షన్ కంపల్సరీ. ఎక్స్టెన్షన్ అనేది కంపల్సరీగా మనం యూజ్ చేయాలి. ఓకే, సో ఇలా కాన్ఫిగర్ చేయాలి. నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ద ఇంటిగ్రేషన్. ఓకే, బట్ బిఫోర్ దట్ ఐ నీడ్ టు కనెక్ట్ టు ద టెనెంట్. Connection details. Okay, always use the test connection. Okay, connected successfully, and apply and close. Okay, deploy this one. Include source code అనేది మాత్రం కంపల్సరీగా మనం యూస్ చేయాలి. ఓకే, so today 5 at 7:22. Okay, now the integration got deployed. So now ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సో యాక్చువల్గా మనకి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి కాబట్టి జస్ట్ నేను ఒక ఫిల్టర్ యాడ్ చేస్తున్నాను, దట్ ఈస్ టైమ్ టైప్ ఫర్ పార్ట్ టైం వర్కర్స్ అనేది. సో దట్ ఏంటంటే మనకి అంటే ఈ ప్రాసెస్ అనేది సేమ్ ఫర్ ఆల్ వర్కర్స్, ఆల్ రికార్డ్స్, బట్ ఫాస్ట్గా అవటానికి జస్ట్ నేను ఫిల్టర్ యాడ్ చేస్తున్నాను, టైమ్ టైప్ ఇన్ ద సెలెక్షన్ లిస్ట్ పార్ట్ టైం. సో ఇక్కడ మనం చేంజెస్ చేసాం. సో రిపోర్ట్ లెవెల్లో మనం చేంజెస్ చేసిన తర్వాత అగైన్ మనం స్టూడియోలో అగైన్ ఆ రిపోర్ట్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా రిపోర్ట్ అనేది ఏ డేటా అనేది జనరేట్ చేస్తుందో, సో ద సేమ్ డేటా అనేది ఇక్కడ ఇంటిగ్రేషన్ కూడా తీసుకుంటుంది, అదే ప్రాసెస్ చేస్తుంది. నథింగ్ టు వరీ అబౌట్ దట్. test2 INT Studio inbound. Okay, so launch the integration. ఓకే, సో ఇక్కడ మనకి ఎర్రర్స్ వచ్చాయి.
సో ఇక్కడ ఎర్రర్స్ వచ్చాయి. సో ఇక్కడ ఎర్రర్ ఏం చెప్తుందనంటే unable to resolve property parts of 0.xpath ఓకే రిపోర్ట్ ఎంట్రీ WD కాస్ట్ సెంటర్. ఓకే రిపోర్ట్ ఎంట్రీ WD కాస్ట్ సెంటర్ అంటే మనం ప్రాపర్టీస్ యూజ్ చేసిన తర్వాత ప్రాపర్గా మనం కాన్ఫిగర్ చేయకపోతే మనకి ఎర్రర్స్ అనేది ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఏం చూపిస్తుంది, WD రిపోర్ట్ ఎంట్రీ తర్వాత యాక్చువల్గా స్లాష్ ఉండాలి, అది స్లాష్ లేదు. ఓకే సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కాస్ట్ సెంటర్ ప్రతి రిపోర్ట్ ఎంట్రీ తర్వాత స్లాష్ ఉంది, బట్ కాస్ట్ సెంటర్కి స్లాష్ లేదు. ఓకే సో అందుకని ఇది ఎర్రర్ అవుట్ చేసింది. ఓకే సో నా లాగ్ ఫైల్స్ ఒకసారి ఓపెన్ చేద్దాం. సర్వర్ లాగ్ ఓకే ఓపెన్. సో రిపోర్ట్ డేటా వచ్చింది, ఫైండ్ రిపోర్ట్ డేటా. సో ఇలా కంప్లీట్గా ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తాను అనమాట. ఓకే సో ఈ ఎర్రర్ మెసేజ్ అనేది కాస్ట్ సెంటర్కి వచ్చింది, రైట్. సో కాస్ట్ సెంటర్కి వచ్చింది, సో అందుకని మొత్తం కంప్లీట్గా టోటల్ ఎర్రర్. సో ఇలా చూసుకోవాలన్నమాట మనం సర్వర్ లాగ్లో కూడా ఎర్రర్స్ అనేది. ఓకే సో నా స్లాష్ యాడ్ చేశాను, సేవ్ చేశాను, అగైన్ డిప్లాయ్ చేయాలి. ఓకే సో నా again launch the integration. One more message. Okay, now one more error message. Now this time ఇప్పుడు ఇది ఏం మెసేజ్ చూపిస్తుంది, ఫెయిల్ టు రిజాల్వ్ PD180. okay so PD180 which is in store component. Something ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఒక జస్ట్ remove this one. Okay, now let's deploy the integration. సో మనకి ఎర్రర్ అనేది ఇంటిగ్రేషన్లో సో ఎప్పుడు రైజ్ అయినా సరే సో మోస్ట్ కామన్ అప్రోచ్ వి ఫాలో ఏంటంటే ఫస్ట్ అది ఇలా డిస్ప్లే చేస్తుంది అండ్ దెన్ సర్వర్ లాగ్. ఓకే సర్వర్ లాగ్లో మనం ఎర్రర్స్ అవన్నీ ఏంటంటే ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే సో ఆ ఎక్స్పైర్ డేట్ దాని గురించి నేను మళ్ళీ మీకు చెప్తాను. ఓకే ఎందుకని ఎర్రర్ అవుట్ అయిందని చెప్పేసి అనేది. ఓకే సో ఇక్కడ 96 అవుట్పుట్ ఫైల్స్ వచ్చాయి. ఓకే 96. ఒకసారి రిపోర్ట్ రన్ చేద్దాం. సో రిపోర్ట్లో రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 96 ఉన్నాయి. సో ఇక్కడ 96 అవుట్పుట్ ఫైల్స్. సో స్ప్లిట్టర్ ఏం చేస్తుంది, ఇక్కడ ఒక రికార్డుని మాత్రమే ప్రాసెస్ చేస్తుంది. సో ప్రాసెస్ అయిన ఈచ్ రికార్డ్ ఇక్కడ ఈ ఫైల్ నేమ్ తోటి జనరేట్ అవుతుంది.
అంటే ఒక్కొక్క వర్కర్కి ఒక్కొక్క ఫైల్ నేమ్. సో మనం ఇదే ఫైల్ నేమ్ అనేది వెండర్ సిస్టమ్కి మనం సెండ్ చేయాలని అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇలా మనం సెండ్ చేయలేం, రైట్? సో దట్స్ ద రీజన్ వీటన్నిటిని అగ్రిగేట్ చేయాలి. ఓకే, సో వీటన్నిటిని అగ్రిగేట్ చేయాలి. సో అగ్రిగేట్ చేసి ఆ ఫైల్ని మనం ప్రాసెస్ చేసి పంపిస్తాం. సో దట్ ఈస్ వై ద అగ్రిగేటర్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ స్టూడియో యాక్చువల్గా. ఓకే, అయితే ఈ అగ్రిగేటర్ ఏం చేస్తుందనంటే సో అన్ని రికార్డ్స్ని కంబైన్ చేస్తుంది. బట్ దీనికి ఏంటంటే స్పెసిఫిక్ స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయి అగ్రిగేటర్కి. సో లెట్స్ సే కాంపోనెంట్స్లో అగ్రిగేటర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఆఫ్టర్ దిస్ మనకి ఇవన్నీ స్ట్రాటజీస్ లైక్ కస్టమ్ బ్యాచ్ స్ట్రాటజీ, సైజ్ బ్యాచ్ స్ట్రాటజీ, టైమ్ బ్యాచ్, అండ్ కస్టమ్ కొలాటర్ అండ్ మెసేజ్ కంటెంట్, XML message content, JSON collator, zip file collator, and mtable collator. Okay, so here custom batch strategy anante this is for we are using the custom services. Okay, అంటే ఇక్కడ కొన్ని స్ప్రింగ్ బీన్ కాన్ఫిగరేషన్ అదన్నీ ఉంటుంది, బట్ మోస్ట్లీ వీఆర్ నాట్ యూజింగ్ దిస్ వన్. అండ్ సైజ్ బ్యాచ్ స్ట్రాటజీ. ఓకే, సో ఈ సైజ్ బ్యాచ్ స్ట్రాటజీ అనేది ఏం చేస్తుందనంటే సపోజ్ ఈ స్ట్రాటజీ మనం యాడ్ చేసి ఇక్కడ ఒక 100 అని ఇస్తే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపోర్ట్లో 200 రికార్డ్స్ వస్తే ఫస్ట్ 100 రికార్డ్స్ని మాత్రమే అగ్రిగేట్ చేస్తుంది. 100 రికార్డ్స్ని మాత్రమే అగ్రిగేట్ చేస్తుంది. సో దట్స్ వై ఏంటంటే మనం సైజ్ బ్యాచ్ స్ట్రాటజీ అనేది యూజ్ చేసి ఎన్ని రికార్డ్స్ కావాలో అన్నింటిని మాత్రమే మనం అగ్రిగేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీన్ని డిలీట్ చేస్తున్నాను, టైమ్ బ్యాచ్ స్ట్రాటజీ. సో ఈ టైమ్ బ్యాచ్ స్ట్రాటజీలో ఇక్కడ టైం ఉంటుంది. మనం ఒక టైం అనేది స్పెసిఫై చేస్తే ఒక డిఫాల్ట్ వాల్యూ ఇస్ 10. ఓకే, అది మిల్లీ సెకండ్సా మినిట్సా ఏంటనేది ఇప్పుడు 20 చేసి మనం 20 మినిట్స్ అనేది ఇక్కడ ఇచ్చినా లేదా 20 సెకండ్స్ అనేది మనం స్పెసిఫై చేస్తే ఈ 20 సెకండ్స్లో ఎన్ని రికార్డ్స్ అయితే వస్తాయో అన్ని రికార్డ్స్ని అగ్రిగేట్ చేస్తుంది. ఓకే, సో అలాగా. అండ్ ఈ తర్వాత ఈ కంటెంట్ కొలాటర్, కస్టమ్ కొలాటర్, మెసేజ్ కంటెంట్ కొలాటర్, XML కంటెంట్ కొలాటర్, ఇవన్నీ ఏంటంటే ఇలా అగ్రిగేట్ చేసిన మెసేజెస్ని, ఓకే, ఇలా అగ్రిగేట్ చేసిన ఇలా రిసీవ్ చేసుకున్న మెసేజెస్ని ఫ్రమ్ ప్రీవియస్ కాంపోనెంట్ నుంచి రిసీవ్ చేసుకున్న మెసేజెస్ని ఈ స్ట్రాటజీస్ యూజ్ చేసి మనం అగ్రిగేట్ చేస్తాం, అంటే కంబైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ CSV ఫైల్లో వచ్చే డేటా అయితే, అంటే CSV ఫైల్ అని అంటే ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్కి CSV అనేది యూజ్ చేస్తాం. ఒక CSV ఫైల్ అనేది అది చెప్తాను. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ మెసేజ్ కంటెంట్ కొలాటర్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత XML, ఇప్పుడు ఇలాంటి రిపోర్ట్ వాటికి మనం XML కంటెంట్ మెసేజ్ అనేది XML మెసేజ్ కంటెంట్ కొలాటర్ అనేది యూజ్ చేస్తాం. దాని తర్వాత JSON కొలాటర్, ఓకే, JSON ఫైల్ని కొలెక్ట్ చేయడానికి, అంటే JSON ఫైల్స్ ఇన్ ద సెన్స్ సమ్ టైమ్స్ వర్క్డే నుంచి థర్డ్ పార్టీ వెండర్కి థర్డ్ పార్టీ సిస్టమ్కి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేస్తే ఒకప్పుడు మనం XML రికార్డ్ని JSONలోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక XML రికార్డ్ని JSONలోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ సిస్టమ్స్ JSON ఫార్మాట్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్లో ఆ రికార్డ్స్ అన్ని మనం వెరిఫై చేసుకోవడానికి ఇలాంటి అగ్రిగేటర్ యూజ్ చేసి అప్పుడు JSON కొలాటర్ అనేది యూజ్ చేస్తారు. దాని తర్వాత జిప్ ఫైల్. సో యాక్చువల్గా ఈ అగ్రిగేట్ చేసిన ఫైల్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, ఎక్స్పోర్ట్ చేయాలని అంటే ఈ జిప్ ఫైల్ కొలాటర్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకనంటే
విచ్ ఈస్ హ్యావింగ్ ద లెస్ సైజ్. ఓకే, తక్కువ సైజ్ ఉంటుంది. సో దట్ ఏంటంటే ఫైల్ అనేది ఈజీగా ఎక్స్పోర్ట్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ జిప్ ఫైల్ కొలెక్టర్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఇన్ అవర్ కేస్ నేను సైజ్ బ్యాచ్ స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తున్నాను. సైజ్ బ్యాచ్ స్ట్రాటజీలో బ్యాచ్ సైజ్ అనేది -1 ఇస్తున్నాను. సో ఈ -1 ఏంటంటే అన్లిమిటెడ్, ఎన్ని రికార్డ్స్ వస్తే అన్ని రికార్డ్స్ని ఇది అగ్రిగేట్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది సైజ్ బ్యాచ్ స్ట్రాటజీ. రిసీవ్ చేసుకున్న తర్వాత నేను XML కంటెంట్ కొలాటర్ అనే స్ట్రాటజీతో వాటన్నిటిని ఒక హెడర్ ఫూటర్ యాడ్ చేసి అలాంగ్ విత్ ఎక్స్పాత్ అనేది స్పెసిఫై చేసి నేను వీటన్నిటిని అగ్రిగేట్ చేస్తాను. సో హెడర్ నేను ఏమిస్తున్నానంటే రూట్ ఇలాగా. సో ఈ రూట్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే రిపోర్ట్ డేటాలా పనిచేస్తుంది. రిపోర్ట్ డేటా. సో మనకి ఆఫ్టర్ స్ప్లిట్ తర్వాత మనకి ఏమొస్తుంది, ఓన్లీ రిపోర్ట్ ఎంట్రీ మాత్రమే వస్తుంది. సో ఈ రిపోర్ట్ ఎంట్రీకి రిపోర్ట్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ రిపోర్ట్ డేటా ఇక్కడ ఏమొస్తుంది, ఈ అగ్రిగేటర్లో రూట్ అనేది వస్తుంది, అంతే తేడా. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. స్లాష్ ఈ ఎక్స్పాత్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే సపోజ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనీ నేమ్ స్పేస్ కాన్ఫ్లిక్ట్స్, నేమ్ స్పేస్కి రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉంటే మనం ఇలా డిఫైన్ చేయటం వల్ల వాటన్నిటిని రిమూవ్ చేసి టోటల్గా ఆ రిపోర్ట్ డేటా స్ప్లిటర్ తర్వాత వచ్చిన రికార్డ్స్ అన్నిటిని ఏంటంటే ఇది ఇగ్నోర్ చేసి అగ్రిగేట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. సో దట్ రీజన్ యాక్చువల్లీ మనం ఇది ఇక్కడ ఎక్స్పాత్లో యాడ్ చేస్తాం. అలాంగ్ విత్ దిస్ వీ హ్యావ్ ద అడిషనల్ కాన్ఫిగరేషన్, దట్ ఈస్ వీ నీడ్ టు స్పెసిఫై వెన్ ఇట్ షుడ్ బి కొలెక్టెడ్ అండ్ వెన్ ఇట్ షుడ్ బి బ్యాచ్. సో ఎప్పుడు రికార్డ్స్ అనేది ఎప్పుడు రికార్డ్స్ అనే వాటన్నిటిని గ్యాదర్ చేయాలి అండ్ చేసిన వాటిని ఎప్పుడు బ్యాచ్ చేయాలి. సో అది కూడా మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో దానికి మనకి ఒక 2 ఈవెల్ ప్రాపర్టీస్ అనేది క్రియేట్ చేయాలి. సో రైట్ నౌ ఐ డోంట్ వాంట్ దిస్ స్టోర్ కాంపోనెంట్ హియర్. సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ది స్టోర్ కాంపోనెంట్ ఆఫ్టర్ ద అగ్రిగేటర్. And this store component is also another mediation component. So that is the reason ఏంటంటే always this should be in either async mediation or sync mediation లో ఉండాలి. సో అందుకని నేను నెక్స్ట్ కాంపోనెంట్లో ఉంచాను. సో అసింక్ మీడియేషన్ 0 టు అగ్రిగేటర్కి నేను కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశాను. ఫైన్. సో హౌ టు క్రియేట్ దీస్ ప్రాపర్టీస్ ఇన్ ఆర్డర్ టు ప్రాసెస్ ద కొలేట్ అండ్ బ్యాచ్. ఫస్ట్ ఒక ఈవెల్ కాంపోనెంట్ యాడ్ చేద్దాం. a+b=2 అనేది అలా ఉంటుంది. సో ఇక్కడ మీడియేషన్ కాంపోనెంట్లో డైరెక్ట్గా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్లస్ బటన్ యాడ్ చేసి, బట్ ఇవి స్టాండర్డ్. సో నేను ఇప్పుడు ఏవైతే ఎక్స్ప్రెషన్ రాస్తున్నానో అవి స్టాండర్డ్. సో ప్రాప్స్ ఆఫ్ కొలేట్. ప్రాప్స్ ఆఫ్ కొలేట్ equal to true. And another one is props of batch. So ఇక్కడ util dot is last util dot is last message in batch. In batch question mark true false. సో దిస్ మెథడ్ ఇదేం చేస్తుంది అంటే బ్యాచ్ చేసే ప్రాసెస్ ట్రూనా కాదా అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో అప్పుడు మనం ఈ టూ ప్రాపర్టీస్ని ఎలా కాన్ఫిగర్ చేస్తామని అంటే, సో ఫర్ ఎవ్రీ అగ్రిగేటర్ ఇది సేమ్.
నో చేంజ్ యాక్చువల్గా. సో దాని తర్వాత equal to true. Okay, so after that just need to make the connection here. చూసారా, ఇది అగ్రిగేటర్ స్ప్లిటర్ లాగా ఉండదు. ఒక డైరెక్ట్లీ ఫ్రమ్ టాప్ నుంచి మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ ఇస్తాం. ఓకే, బట్ స్ప్లిటర్ అనేది సబ్ రౌట్ నుంచి మాత్రమే రౌట్ అవ్వాలి. ఓకే, సో లైక్ దట్ యాక్చువల్లీ మనం అగ్రిగేటర్ అనేది యూజ్ చేస్తాం. So now save the integration and deployed it. Finish. Okay, so integration deploy అయిపోయింది. లాంచ్ చేస్తాను. చూసారా, earlier 96 output files, now only one output file. If you just open this one, you will get the 96 records like this root. ఓకే, సో ఇలా లాస్ట్లో అగైన్ రూట్ ఉంటుంది. ప్రతి రిపోర్ట్ ఎంట్రీకి ఇది ప్రాసెస్ చేసింది, ప్లస్ ఎండింగ్ ఓపెన్ అండ్ ఎండింగ్ ట్యాగ్ అనేది యాడ్ చేసింది. ఓకే, సో like that actually it is working. Okay, now let's talk about XSLT. So how to apply the XSLT to this XML? Okay, so here I have the report data. నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ రిపోర్ట్ డేటా నుంచి ఇక్కడ XSLT అనేది XSLT ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాను. సో దానికి ప్రాసెస్ ఎలా అని అంటే, నేను ఆల్రెడీ XSLT క్రియేట్ చేశాను, స్టూడియో XSLT. Okay, with all the fields. Okay, with all the fields. So same like as already మనం డిస్కస్ చేసిన XSLT EIB outbound XSLT నే, nothing change. ఓకే, సో ఇక్కడ నేను వేరే ప్రాసెస్ ఏం చేస్తున్నాను అంటే, ఈ వర్క్ డే అవుట్ రెస్ట్లో నాకు రిపోర్ట్ డేటా ఉంది. ఈ రిపోర్ట్ డేటాని నేను డైరెక్ట్గా వేరే కాంపోనెంట్తో నేను కాపీ చేసి ఒక వేరియబుల్లో వేరే కాంపోనెంట్తో నేను కాపీ చేసి ఆ వేరియబుల్ అనేది ఇక్కడ స్టోర్ కాంపోనెంట్లో నేను పాస్ చేసి ఒక CSV ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నాను. ఇది రిక్వైర్మెంట్. ఓకే, సో నా అగ్రిగేటర్ ఆల్సో మనం ఇక్కడ అగ్రిగేటర్ కూడా డిఫైన్ చేసాం. సో యాజ్ మనం డిస్కస్ చేసిన విధంగా ఏంటంటే, వన్ కాంపోనెంట్ నుంచి అనదర్ కాంపోనెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెసేజ్లో ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుందని చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ వేరియబుల్స్ అండ్ కాపీ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయటం వల్ల మనం ఓన్లీ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టోర్ చేయవచ్చు. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ స్టెప్ అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ ఒక కాపీ కాంపోనెంట్ యాడ్ చేస్తాను. ఓకే, వేర్ ఈస్ దట్ కాపీ కాంపోనెంట్? మెసేజ్ మ్యానిపులేషన్. మెసేజ్ మ్యానిపులేషన్లో ఉంటుంది. సో ఈ కాపీ కాంపోనెంట్ని డ్రాగ్ చేసి ఓకే ఇక్కడ డ్రాగ్ చేశాను. సో నాకు వర్క్డే అవుట్రెస్ట్ నుంచి డేటా వస్తుంది, రిపోర్ట్ డేటా 96 రికార్డ్స్, అంటే బిఫోర్ స్ప్లిట్. సో ఈ వచ్చే ఇన్ఫర్మేషన్ నేను మెసేజ్ లాగ్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ అవుట్పుట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సెలెక్ట్ వేరియబుల్ జస్ట్ రిపోర్ట్
డేటా అంతే, కాపీ చేశాను. ఈ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే జస్ట్ కాపీ చేస్తుంది అంతే. అంతకు దాని తర్వాత దానితో మించి ఇదేం చేయదు, జస్ట్ కాపీ చేస్తుంది. సో తర్వాత ఈ వేరియబుల్ అంటే ఇప్పుడు నా రిపోర్ట్ డేటా మొత్తం రిపోర్ట్ డేటా అనే వేరియబుల్లో ఉంది. ఓకే, రిపోర్ట్ డేటా అనే వేరియబుల్లో ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే XSLT ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాను. సో XSLT ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలనుకుంటే XSLT మనం యాక్చువల్గా ఈఐబి అవుట్బౌండ్ అండ్ కోర్ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్కి ఆక్సిజన్ XML ఫైల్ అనేది డైరెక్ట్గా అక్కడ అటాచ్ చేశాం. బట్ స్టూడియోలో ఏంటంటే మనకి అగైన్ వన్ మోర్ మీడియేషన్ కాంపోనెంట్ ఉంది, దట్ ఈస్ XSLT అండ్ XSLT ప్లస్. అవి ట్రాన్స్ఫార్మ్లో ఉంటాయి, XSLT అండ్ XSLT ప్లస్. సో ట్రై టు యూజ్ ద ఆల్వేస్ XSLT ప్లస్. ఓకే, దాన్ని ఇక్కడ డ్రాగ్ చేశాను. సో బోత్ ఆర్ వర్కింగ్ సేమ్, బట్ XSLT ప్లస్ ఏంటంటే కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ అనేది ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే XSLT ప్లస్ అనేది యూజ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఒక XSL ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. బట్ ఈ XSL ఫైల్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ మీద అంటే ఏ XML ఫైల్ మీద అది ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. దానికి మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ మెసేజ్ లాగా వస్తుందా ఇన్పుట్ అనేది, ఓకే, దాన్ని వేరియబుల్గా చేద్దాం. వేరియబుల్గా చేసి ఇక్కడ ఈ రిపోర్ట్ డేటాని ఇక్కడ ఇద్దాం. సో అంటే ఈ XSLTకి మనం ఏం చెప్తున్నామనంటే ఇన్పుట్ దిస్ పర్టికులర్ XSLTకి ఇన్పుట్ వచ్చేసరికి ఈ రిపోర్ట్ డేటా, ఓకే, అండ్ దట్ అవుట్పుట్ వచ్చేసరికి నార్మల్గా మెసేజ్. ఓకే, ఈ మెసేజ్ అనేది ఈ స్టోర్ కాంపోనెంట్కి వెళ్తుంది. ఓకే, స్టోర్ కాంపోనెంట్కి వెళ్ళి అక్కడ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. సో ఇన్పుట్ అనేది వేరియబుల్ తీసుకున్నాం. సో ఇన్పుట్ అనేది వేరియబుల్ తీసుకున్నాం, అవుట్పుట్ జస్ట్ మెసేజ్ లాగా ఇచ్చేసాం, నో ప్రాబ్లం. ఓకే, సో మనకు కావాల్సింది కూడా మెసేజ్ ఇప్పుడు. సో అండ్ దెన్ ఇక్కడ URL ఇక్కడ మనం XSLT క్రియేట్ చేయాలి. ఇది ఎలా చేస్తామనంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఐకాన్, క్రియేట్ XSLT ఫైల్. ఓకే, ఇక్కడ నేమ్ వర్కర్ డీటెయిల్స్, జస్ట్ వాట్ ఎవర్ ద నేమ్, మనం ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. సో మనకి ఇలా XSLT క్రియేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్న XSLTని కాపీ చేసి, ఓకే, సో బిఫోర్ దట్ నేమ్ స్పేస్ మనం చూసుకోవాలి. ఓకే, ఈ రిపోర్ట్ నేమ్ స్పేస్ ఏంటి, ఎడిట్, సో ఈ నేమ్ స్పేస్ కంప్లీట్గా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై XSLT, స్టూడియో XSLT, Ctrl+A, Ctrl+C అండ్ Ctrl+A, Ctrl+V. ఓకే, సో ఇలా యాడ్ చేశాను, దట్స్ ఇట్, అంతే. సో యాడ్ చేశాను. అగైన్ ఇంటిగ్రేషన్కి వచ్చాను. సో ఇక్కడ స్టోర్ కాంపోనెంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ XML CSV ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను. ఓకే, సో నా ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ XSLT ఈ రిపోర్ట్ డేటా మీద ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసి మెసేజ్ లాగా అవుట్పుట్ వస్తుంది. సో ద సేమ్ అవుట్పుట్ ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ అవుతుంది. సో ఆ సేమ్ ఇన్ఫర్మేషన్ అనే మెసేజ్ అనేది ఈ ఫైల్లో సేవ్ అవుతుంది. సో ఇలా ప్రాసెస్ వర్క్ అవుతుంది. ఓకే, ఒకసారి సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. డిప్లాయ్ ఇట్, డోంట్ ఫర్గెట్ టు సెలెక్ట్ దిస్ ఇంక్లూడ్ సోర్స్ కోడ్, ఫినిష్.
ఎస్, అవుట్పుట్ ఫైల్ జనరేట్ అయింది, CSV ఫైల్. ఓకే, సో ఇలా మనకి CSV ఫైల్ ఫార్మాట్ అనేది వస్తుంది. సో లైక్ that we need to add all the components. Okay, fine. So now the last topic is launch parameters. So the last topic in outbound integration was launch parameters. So ఈ launch parameters ఏంటంటే, let's say for example this report is having two launch parameters. One is like hire date, okay, is greater than or equal to some prompt one, and supervisory organization. Fields on report don't have a supervisory organization. Okay. Okay, supervisory organization. సో ఎర్లియర్ ఏంటంటే ఇది ఫీల్డ్ మనం రిపోర్ట్లో యాడ్ చేసాం, బట్ ఇక్కడ ఆప్టిమైజ్డ్ పర్ఫార్మెన్స్ యాడ్ చేయటం చెక్ చేయటం వల్ల అది రాలేదు, బికాజ్ ఇట్ స్టాండర్డ్ ఫీల్డ్, నాట్ ఇండెక్స్డ్ ఫీల్డ్. ఓకే, సో ఇన్ ద సెలెక్షన్ లిస్ట్, సో హియర్ ప్రాంప్ట్ 2. సో ఈఐబి అవుట్బౌండ్లో మనం ఏం చూసాము, సో డైరెక్ట్గా మనకి ఫిల్టర్లో ఏవైతే ప్రాంప్ట్స్ యాడ్ చేసామో అవి డైరెక్ట్గా వచ్చాయి. బట్ స్టూడియో అలా కాదు. స్టూడియోలో డెఫినెట్గా లాంచ్ పారామీటర్స్ అనేవి క్రియేట్ చేయాల్సిందే. ఓకే, సో మై రిపోర్ట్ ఈస్ హ్యావింగ్ దీస్ టూ లాంచ్ పారామీటర్స్, సూపర్వైజర్ ఆర్గనైజేషన్ అండ్ హైర్ డేట్. సో ఇవి ఎలా యాడ్ చేద్దామో చూద్దాం. క్లిక్ ఆన్ ఓకే. సో క్లిక్ ఆన్ ఓకే చేసిన తర్వాత లెట్స్ రిమూవ్ దట్ టైమ్ టైప్ filter condition. Just for testing purpose actually we added, so now it is not required. Just run it. Supervisory organization, select this one, and hire date something like 03/01/2024. Okay, so just I found one record in this one. So now suppose if I ran the integration after adding the launch parameters, okay, I should get this one record. So just for testing actually I given these values. You can try with any other values, that's not a problem. ఓకే, సో ఈ రిపోర్ట్ ఏం చేసిందనంటే, ఈ పర్టికులర్ సూపర్వైజర్ ఆర్గనైజేషన్లో ఈ హైర్ డేట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎవరైనా ఉన్నారని అంటే ఈ వర్కర్ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ చేసింది. ఓకే, సో లెట్స్ యాడ్ ద లాంచ్ పారామీటర్స్. సో లాంచ్ పారామీటర్స్ అనేది లాంచ్ పారామీటర్ సర్వీస్లో యాడ్ చేస్తాం. ఓకే, నావిగేట్ టు దేర్, అండ్ ఫస్ట్ సింపుల్ టైప్. సో ఈ సింపుల్ టైప్ అనేది దేని గురించి అంటే హైర్ డేట్. సో హైర్ డేట్ అనేది ఏంటంటే ఏ డేట్ అయినా మనం ఎంటర్ చేయొచ్చు, దట్ కుడ్ బి ఎనీథింగ్. సో అందుకేంటంటే ఇది సింపుల్ టైప్. ఓకే, అండ్ ద టైప్ ఆల్సో సెలెక్ట్ ద డేట్. ఇది జస్ట్ నేమ్
we can give any kind of name, hire date, okay, and select the type as date, okay. So that's how we select the simple type. But reference type ki manki process little change ఉంటుంది. So select the second option and give the name SUPORG, okay, supervisory, and click on this select type, okay, this arrow mark, and select the CRF name and check the environment. So whether you are in implementation or sandbox, so make sure that here అది కరెక్ట్గా సెలెక్ట్ అయిందా లేదా చూసుకోవాలి, ఓకే. అండ్ సిఆర్ఎఫ్ నేమ్ సెలెక్ట్ చేయాలి. నాకు కావాల్సిన ఫీల్డ్స్ ఏంటంటే సూపర్వైజరీ ఆర్గనైజేషన్, ఓకే. నాకు బోత్ సింగిల్ వాల్యూ అండ్ మల్టీ వాల్యూ కావాలి, ఓకే. సింగిల్ వాల్యూ మల్టీ వాల్యూ, సమ్ టైమ్స్ నేను సింగిల్ వాల్యూ సెలెక్ట్ చేస్తా, సమ్ టైమ్స్ మల్టీ సెలెక్ట్ చేస్తా. సో దట్స్ వై ఐ నీడ్ బోత్ వాల్యూస్. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇలా పేజ్ వస్తుంది, ఓకే. సో బేస్డ్ ఆన్ డిస్క్రిప్షన్ చదివి మనం సూపర్వైజర్ ఆర్గనైజేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో supervisory organization for the worker as of the effective date. Always select this one only. Supervisory organization for the as of the effective date. So ఇప్పటి వరకు వర్కర్కి ఏ సూపర్వైజర్ ఆర్గనైజేషన్ ఉండిందో అది. సో మనకి కావాల్సింది అదే. సో అందుకని ఏంటంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్, ఓకే. క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇవన్నీ కూడా ఏంటంటే లిస్ట్ ఆఫ్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్స్, ఓకే. సో క్లిక్ ఆన్ ఫినిష్. దట్స్ ఇట్. అవర్ సూపర్వైజర్ ఆర్గనైజేషన్ ఫీల్డ్ గాట్ సెలెక్టెడ్. అయితే మనం ఈ రిపోర్ట్ ఉంది కదా, ఈ రిపోర్ట్ మనం 2 సూపర్వైజర్ ఆర్గనైజేషన్స్ అండ్ హైర్ డేట్ అనే 2 ప్రాంప్ట్స్ యాడ్ చేసాం. సో లెట్స్ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ ద అవుట్పుట్ XML. వ్యూ URLs, రైట్ క్లిక్, సి ఇన్ న్యూ టాబ్ మీద క్లిక్ చేస్తున్నాను లెఫ్ట్ క్లిక్తో. సో న్యూ ట్యాబ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ సూపర్వైజరీ ఆర్గనైజేషన్ 300 సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే. డేట్ 03/01/2024, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, వర్క్ డే XML మీద క్లిక్ చేస్తున్నాను. సో అది నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అయింది. అయితే ఇక్కడ అబౌవ్ URL, ఓకే. సో దీన్ని కాపీ చేస్తున్నాను కంప్లీట్గా. Control-N, new tab, here just XML document. సో ఇది మనకి URL. సో ఇక్కడ సో ఇది రిపోర్ట్ నేమ్ అండ్ రిపోర్ట్కున్న ప్రాంప్ట్స్ హైర్ డేట్ అండ్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్. సో దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ క్వరీ స్ట్రింగ్, ఓకే. దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ క్వరీ స్ట్రింగ్. సో ఈ క్వరీ స్ట్రింగ్ యూజ్ చేసి మనము ఇక్కడ ఈ రిపోర్ట్ వర్క్ డే అవుట్రెస్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ క్వరీ స్ట్రింగ్ యూజ్ చేసి మనం లాంచ్ పారామీటర్స్ అనేది పాస్ చేస్తాం అనమాట, ఓకే. సేమ్ ఈ క్వరీ స్ట్రింగ్, బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక వర్కర్కి మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి హార్డ్ కోడెడ్గా 2024 వాల్యూ వచ్చింది. ఈవెన్ ఇన్ సూపర్వైజరీ ఆల్సో, అంటే ఇది వీటిలాగా తీసుకుంటుంది, ఓకే. ఈవెన్ సూపర్వైజరీ ఆల్సో. బట్ మనం మల్టిపుల్ వర్కర్స్కి రన్ చేయాలని అంటే ప్రతిసారి మనం హార్డ్ కోడ్ చేయలేం. మల్టిపుల్ వర్కర్స్కి రన్ చేయాలని అంటే ఆ వాల్యూ అనేది డైనమిక్గా పాస్ అవ్వాలి, ఓకే. వాల్యూ అనేది డైనమిక్గా పాస్ అవ్వాలి. ఆ డైనమిక్గా వాల్యూని పాస్ చేయటానికి మనం ఏంటంటే ఈ లాంచ్ పారామీటర్స్ అనే ఈవాల్ ప్రాప్స్ అనేది క్రియేట్ చేస్తాం, ఓకే, డైనమిక్గా. సో ఇఫ్ యు రన్ ఫర్ 100 వర్కర్స్ హైర్ డేట్ అండ్ సూపర్వైజరీ అనేది ఆటోమేటిక్గా ఆ ప్రాపర్టీస్లో అది వచ్చేయాలి.
ఓకే, మనం ఇక్కడ రిపోర్ట్లో ఎలాగైతే ఇవి సెలెక్ట్ చేసుకున్నామో, లెట్స్ సే 10 సూపర్వైజరీ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, 10 సూపర్వైజరీకి ఒకటే డేట్ ఇస్తాం. ఆ డేట్లో వాళ్ళు ఆ 10 మెంబర్స్ అనేది వస్తున్నారు. సో దాన్ని మనం డైనమిక్గా పాస్ చేయాలని అంటే ఈ లాంచ్ పారామీటర్కి సంబంధించి కొన్ని ఈవెల్ ప్రాపర్టీస్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, అది వెరీ సింపుల్. అది ఎలా క్రియేట్ చేస్తామనంటే, అది ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ బిగిన్ తర్వాత మనం యాడ్ చేయాలి. ఓకే, లెట్స్ రిమూవ్ దిస్ వన్. సో ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇలా ఇలా రావాలి. అప్పుడు మనం బ్యాక్ స్పేస్ కానీ డిలీట్ కానీ చేస్తే అది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ అగైన్ ఒక అసింగ్ మీడియేషన్ యాడ్ చేసుకుందాం. ఓకే, అసింగ్ మీడియేషన్, ఎందుకంటే ఈవెల్ ప్రాప్స్ అనేది అసింగ్ మీడియేషన్లోనే మనం యూజ్ చేస్తాం. సో ఇంటిగ్రేషన్ బిగిన్ నుంచి కనెక్షన్ ఇస్తున్నాను. ఓకే, ప్రాపర్టీస్లో ఈవెల్ యాడ్ చేస్తున్నాను. అసింగ్ మీడియేషన్ 2 నుంచి కాల్ ప్రాసెసింగ్ మళ్ళీ కనెక్షన్ ఇస్తున్నాను. ఓకే, నౌ హియర్ యాక్చువల్లీ సో ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు లాంచ్ పారామీటర్ ఫస్ట్ హైర్ డేట్ లాంచ్ పారామీటర్ అంటే మనం రిపోర్ట్ అంటే ఇంటిగ్రేషన్ లెవెల్లో మనం ఎంటర్ చేసిన డేట్ అనేది ఆ ప్రాపర్టీలోకి ఎలా అది ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేయబోతున్నాం. సేమ్ ప్రాసెస్ ప్రాప్స్ ఆఫ్ ఓకే, just give higher underscore date. Okay, and then equal to lp dot get. Okay, lp dot get date, lp dot get date సింగిల్ కొటేషన్ లో ఈ ఈ నేమ్ ఇవ్వాలన్నమాట, హైడ్ డేట్. ఓకే, అంతే, సింపుల్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఫర్ సూపర్వైజరీ props of sup underscore org supervisory organization lp dot get. ఇక్కడ ఏంటంటే ఇది సింపుల్ టైప్ కాదు, రెఫరెన్స్ టైప్. సో అందుకు రెఫరెన్స్ డేటా అనేది మనం యాడ్ చేయాలి. రెఫరెన్స్ డేటా. ఓకే, reference data. So make sure R should be capital letter and D should be capital letter. So ఇక్కడ ఫస్ట్ సూపర్వైజరీ ఆర్ ఇది యాడ్ చేస్తాం, ఈ నేమ్ లేబుల్ అని టైప్ అంటాం అనమాట, లేబుల్. ఓకే, సో ఇక్కడ లేబుల్ ఏముండింది, సూపర్వైజరీ ఉండింది, ఇక్కడ ఇది ఫీల్డ్ తీసుకొని వస్తుంది. ఓకే, అండ్ తర్వాత టైప్, ఇక్కడ టైప్ ఏముండింది మనకి విడ్ అనేది ఉండింది. ఓకే, విడ్ అనేది ఉండింది. సో విడ్ సమ్ టైమ్స్ మనం ఆర్గనైజేషన్ రెఫరెన్స్ ఐడి అనేది కూడా యాడ్ చేస్తాం. ఓకే, లెట్స్ యాడ్ ద విడ్ టైప్. ఓకే, విడ్. సో ఇలా మనం యాడ్ చేస్తాం. సో నా 2 ప్రాపర్టీస్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని రిపోర్ట్ ఎలా యాడ్ చేయాలి. ఓకే, సో మనం ఇప్పుడు రిపోర్ట్ని కాల్ చేస్తే ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కూడా రిమూవ్ చేస్తున్నాను. అగైన్ ఆర్ ఓకే, test2 next again alias name lp report అంటాము, finish.
I think it is actually coming with along the query string. Okay, so యాక్చువల్గా ఇది query stringతో వస్తుంది, but let me check. Just remove one more time and studio outbound report. Okay, so it is not coming along with. Okay, so after this one ఏం చేయాలని అంటే హైర్ డేట్ ఇక్కడ వరకు కాపీ చేద్దాం. ఫ్రమ్ క్వశ్చన్ మార్క్ నుంచి అప్ టు సూపర్వైజరీ బిడ్ వరకు. ఓకే, ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, సో హియర్ రిమూవ్ ద డేట్ and add this property like this, and for supervisory add equal to ఇలా. Okay, the query string must be like this, ఇలా ఉండాలి. Okay, now let's save the integration and deploy this one. Okay, let's run the integration. Test 2. చూసారా, హైర్ డేట్ అండ్ సూపర్వైజరీ లాంచ్ పారామీటర్స్ వచ్చాయి. సో హైర్ డేట్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, అవుట్పుట్ ఫైల్ వచ్చింది. డౌన్లోడ్ దిస్ వన్. చూసారా, సింగిల్ రికార్డే వచ్చింది నాకు. సేమ్ రిపోర్ట్లో లిజీ. సో లైక్ దట్ యాక్చువల్లీ ద లాంచ్ పారామీటర్ అనేది మనకు వర్క్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో మీరు ఎనీ ఇంటిగ్రేషన్ క్రియేట్ చేయండి. సో యూ కెన్ కాల్ వన్ ఆర్ మోర్ రిపోర్ట్స్ ఆర్ ఎనీథింగ్, బట్ ద ప్రాసెస్ ఈజ్ సేమ్. Suppose if you want to call the one more report, you should add one more local out and local in, and you need to do all the same process. Okay, and మనం ఎన్ని స్టోర్ కాంపోనెంట్స్ అయితే మనం ఇంటిగ్రేషన్కి మనం యాడ్ చేస్తామో అన్ని అవుట్పుట్ ఫైల్స్ అనేది మనకి జనరేట్ అవుతాయి. ఓకే, సో అన్ని అవుట్పుట్ ఫైల్స్ అనేది మనకి జనరేట్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడైనా మనం ఇంటిగ్రేషన్ అనేది క్రియేట్ చేసేటప్పుడు గ్లోబల్ ఎర్రర్ హ్యాండ్లర్ నెక్స్ట్ ఫినిష్ ఇది కూడా 100% కంపల్సరీగా ఉండాలి. గ్లోబల్ ఎర్రర్ హ్యాండ్లర్ మాడ్యులర్ లైబ్రరీలో ఉంటుంది, రైట్? ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే.